నమస్కారం అందరికీ, వెల్కమ్ టు రుచి ఫ్లేవర్ హెవెన్. ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసే చాక్లెట్ శాండ్విచ్ని రెసిపీని చూద్దాం. ఇది పిల్లలకి చాలా ఇష్టంగా, అలాగే ఈవినింగ్ స్నాక్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ నేను 200 గ్రాముల డార్క్ చాక్లెట్ని తీసుకున్నాను. ఇలా డార్క్ చాక్లెట్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రెడ్ని స్లైస్ తీసుకొని ఇలా బటర్ని బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బటర్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ని ఇలా బ్రెడ్ పైన వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బ్రెడ్ని ఇంకొక లేయర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి బటర్ని మనం ప్యాన్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బ్రెడ్ని ఇలా ప్యాన్ పైన పెట్టి రెండు వైపులు గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు రోస్ట్ చేయాలి. ఇలా బటర్ వల్ల శాండ్విచ్ క్రిస్పీగా, చాక్లెట్ మెల్ట్ అవ్వడం వల్ల టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి బటర్ని స్ప్రెడ్ చేసుకొని మిగతా శాండ్విచ్ని కూడా ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. సో ఫైనలీ ఇలా చాలా ఈజీగా, చాలా టేస్టీగా మనం చాక్లెట్ శాండ్విచ్ని తయారు చేసుకున్నాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ అభిప్రాయాలు కమెంట్లో చెప్పండి. అలాగే మన రుచి ఫ్లేవర్ హెవెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.